మొత్తం ఎలిగేషన్ సార్ మొత్తం 1117 మార్కులు సార్ మొత్తము 1610 కాల్స్ 1500 అప్లికేషన్ మనం డిస్ట్రిబ్యూషన్ చేసాం సార్. ఇంకొక 400 అంటే నార్మల్గా మనం వీడియో కదా ఫస్ట్ ఫోటోలు ఇంకా వీడియో తీయాలి. మీరు హౌస్ హోల్డ్స్ అంటే ఇంటి నెంబర్ చూస్తున్నారు ఒక్కొక్క 2-3 కూడా తన ఉండే తెలియాలా ఏం ప్రాబ్లం కాదు సఫిషియెంట్గా పెట్టిండు షార్టేజ్ కాదు అదే అదే మ్యాన్ పవర్ పెట్టిండు రాపించిండు తెలియాలి సక్సెస్ చేస్తున్నాం సార్. ఇక్కడ కూడా చెప్తున్నాం సార్, మేమైతే చెప్తున్నాం సార్. వన్ డే బిఫోర్ ఫార్మ్స్ అంటే యూనిట్స్ యాడ్ కానీ రిజిస్ట్రేషన్ కార్డు కానీ అది ఇంపార్టెంట్. అది కన్ఫ్యూజన్ ఉన్నది. ఏంటంటే పార్ట్ మాత్రమే ఇందులో పెట్టి అప్లై చేస్తుంది. జనరల్ కౌంటర్ అని పెట్టినాం సార్. అది ఈ కౌంటర్తో సంబంధించిన జనరల్ కౌంటర్ అక్కడ ఉంది సార్. అది పెట్టినాం లేని వాళ్ళకి అనుమానం అని చెప్పండి. 9 సంవత్సరాలు రేషన్ కార్డు అప్లికేషన్లు వచ్చాయి సార్. ఇంకా కంటిన్యూగా దాని ఎడిషన్ దాంట్లో పెన్షన్ సంబంధించి ముఖ్యమైన అంశం చెప్పంటున్నాను. 2014 జూన్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 2014 జూన్ కంటే ముందు గుర్తింపబడ్డటువంటి బీడీ కార్మికులకు మాత్రమే పెన్షన్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గుర్తింపు పొందిన బీడీ కార్మికులకు ఎవరికి కూడా పెన్షన్ లేదు. అంటే లాస్ట్ 10 years ఎవరైతే బీడీ కార్మికురాలను ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందడం జరిగిందో వాళ్ళు ఎవరికి పెన్షన్ లేదు. ఇప్పుడు ఆ విధమైన ఆంక్షలు లేకుండా బీడీ కార్మికురాలిగా ఎవరు గుర్తింపు పొందినా వారికి అందరికీ 4000 పెన్షన్ లబ్ధి అనుకూర్చబడే విధంగా కూడా ఇందులో పేర్కొనమని చెప్పండి. పిఎఫ్ లేకుండా గుర్తింపడే పిఎఫ్ బాబు. గతంలో పిఎఫ్ ఉన్నా కానీ ఇయ్యలే. కట్ ఆఫ్ డేట్ ఉంది. గతంలో కట్ ఆఫ్ డేట్ ఉండే జూన్ 2014 కట్ ఆఫ్ డేట్ ఉండేది. ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ లేదు. ఆంక్షలు లేదు, ఆంక్షలు లేదు. ఓన్లీ గుర్తింపు అంటే ప్రావిడెంట్ ఫండ్ నమోదు చేయబడితే గుర్తింపు వస్తాయి. ప్రావిడెంట్ ఫండ్ నమోదు చేయబడ్డ వారికి అందరికీ పెన్షన్. దానికి కట్ ఆఫ్ డేట్ లేదు. షీఈ్ రైట్, కట్ ఆఫ్ డేట్ లేదు. అట్లాగే ఈ వృద్ధాప్య పెన్షన్ సంబంధించి ఏదైతుందో 57 సంవత్సరాలకు దాన్ని మనం కుదించాం. కానీ అది ఏదైతుందో దాదాపు 25% మందికి రావడం లేదు. ఇప్పుడు మనకు కొత్త పెన్షన్ మంజూరీ నిలిచివేసి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాలలో ఏదైతుందో 56 57 చేరుకుని ఉన్నాం. 3 సంవత్సరాలు 56 57 చేరుకుని ఉంటాడు. వాళ్ళు పెన్షన్ వస్తలేదు. ఈ పెన్షన్ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుంది. నువ్వు ఎట్లెట్లయితే ఎలిజిబిలిటీ అచీవ్ అవుతావో యూ విల్ గెట్ పెన్షన్ శాంక్షన్. ఇది రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఏదైతుందో ఈ రెగ్యులర్గా ఉండి ఇట్లా అనుకోకుండా ప్రమాదం జరిగి ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోతుంది. ఉదాహరణకి
ఇమీడియట్ వాళ్ళకి అప్లై చేసుకునే అవకాశం ఉండాలి. ఇమీడియట్గా వాళ్ళకి ఏదైతుందో పెన్షన్ మంజూరు కావాలి. అది జరగడం లేదు గతంలో. ఇప్పుడు ఏదైతుందో మేము ఇవాళ ఈ ఎన్రోల్మెంట్తో పాటుగా ఈ ప్రక్రియ ఇది నిరంతరం కొనసాగుతుంది. దయచేసి ఎవరు ఏ విధంగా అప్పగలు పెట్టుకోకూడదు. ఈ ప్రక్రియ కేవలం ప్రజాపాలనకే పరిమితం కాదు. ప్రజాపాలన అనేది ఏదైతుందో ఇంతలో నిలిచిపోయినటువంటి ఒక మంజూరీ ప్రక్రియను ప్రారంభించడానికి ఇది ఒక్కసారి ఏదైతుందో ఆరంభించబడ్డదనంటే దిస్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. వీళ్ళ మీద ఈ 6 తారీఖు లోపల ఎవరైతే అప్లై చేసుకోలేకుంటుంటారో వాళ్ళు ఏదైతుందో సంబంధిత ఎంఆర్ఓ గారికి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ లబ్ధికి అనుగుణంగా ఇది నిరంతరం కొనసాగుతుంది. ఈ పెన్షన్తో పాటుగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది ఏ పెన్షన్ పొందనటువంటి ఒక ఆడబిడ్డ ఉంటారు. ఉదాహరణ వాళ్ళ వృద్ధాప్య పెన్షన్ అర్హత ఉండదు, వితంతు పెన్షన్ అర్హత ఉండదు, ఒంటరి మహిళ అర్హత ఉండదు, వీధి కార్మికురాల అర్హత ఉండదు, వికలాంగుల పెన్షన్ అర్హత ఉండదు. ఏ పెన్షన్ అర్హత లేకున్నప్పటికీ కూడా ఆడబిడ్డ వివాహిత అయిందంటే 2500 రూపాయల పెన్షన్. పెళ్లి అయింది అని అంటే ఒక ఇల్లు ఒక గృహం అయిపోతుంది, ఒక కుటుంబం అయిపోతుంది. ఒక కుటుంబం అయిందంటే ఆడబిడ్డకు అందరికీ పెన్షన్ 2500. ఇది మీరు గ్రహించాలమ్మా. చెప్తున్నాం సార్. దీనికి ఏదైతుందో ఏ అర్హత లేదు. ఆడబిడ్డ ఎట్లా ఏ వయసులో మీకు అనుమానం రావచ్చు. పెళ్లి అయిందంటే ఒక కుటుంబం అయిపోతుంది. ఒక కుటుంబంగా మనం పరిగణించి గుర్తించబడ్డట్టయితే 1 must get 25 రూపీస్ పెన్షన్. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇవాళ మీకు రాబోయే కాలం లోపల పెన్షన్ రాని కుటుంబం అంటూ ఏది ఉండదు. రాబోయే కాలం లోపల పెన్షన్ రాని కుటుంబం అంటూ ఏది ఉండదు. రాబోయే కాలం లోపల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం లభించని కుటుంబం ఏది ఉండదు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం లబ్ధి ఓనగూరే కుటుంబం కూడా ఏది ఉండదు. ఎందుకంటే మహిళలకు అందరూ రవాణా సౌకర్యం వస్తుంది కదనే. దీనికి ఉన్న లేదు అనే తేడా లేదు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారు. దిస్ చిల్డ్రన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఆడపిల్లలు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాళ్ళు ఎవరన్నా కానీ చెప్పంటున్నా అసలు దే నీడ్ నాట్ హ్యావ్ బస్ పాస్. గతంలో బస్ పాస్ కోసం క్యూ కట్టి బస్ పాస్ పొందాల్సిన అవసరం ఉంటుండే. ఇప్పుడు బస్ పాస్ కూడా అవసరం లేదు. స్ట్రేట్ అవే దే కెన్ గో అండ్ బోర్డ్ ది బస్. బస్ పాస్ కూడా అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్ దే కెన్ గో అండ్ బోర్డ్ ది బస్. ఇవన్నీ తోడు ఏంటి వరకు ఇది ఒకటి. ఈ గతంలో రైతు బంధు అనేది ఏదైతే మనం పేర్కొని దొరుకుతుండేనో అదే రైతు భరోసా కింద ఏదైతే ఉందో దాన్ని మనం నమోదు చేసుకుంటాం. రైతు భరోసా ఇందులో ఏంటంటే గతంలో పట్టేదారు పాస్బుక్ ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చిన ధరని మళ్ళీ దీన్ని నమోదు అవసరం ఏముంది అని చెప్పని. అంటే 1 must know their ఎలిజిబిలిటీ. వాళ్ళకి వచ్చేటువంటి అంశం తెలియాలి. అందుకని పెట్టుకున్నారు. వాళ్ళు నీకు ఏదైతుందో నీకు ఉదాహరణకి ఏదైతుందో నా పేరిట నమోదు ఉందని చెప్పి అనుకుంటారు కాబట్టి నేను సాగు చేస్తలేను, భూమి సాగు యోగ్యం లేదు, అదే రియల్ ఎస్టేట్ అయిపోయేది అవుతుందో మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతాయి. మిత్రుడు అన్నట్టు మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతాయి. మధ్య ట్రాన్సాక్షన్ జరిగిన వాటికి ఏదైతుందో ధరణ ఎంట్రీ కూడా కాలేదు. వాళ్ళకు మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగిన ధరణ ఎంట్రీ కూడా కాలేదు. కొద్దిగా అందరికీ ఏంటి ఒక అపోహ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రైతు బంధు మీద రైతు భరోసా ఆంక్షలు పెడతారా కావచ్చు. పెట్టరా అనేది ప్రభుత్వం ఇంకా ఏ విధంగా నిర్ణయం తీసుకోలేదు. నిజంగానే ప్రభుత్వం మీద నిర్ణయం తీసుకున్నా కానీ అది సాధారణ రైతాంగానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండకూడదు. ఎవరైనా భూస్వాములు ఏదో మంత్రి మల్లారెడ్డి అటువంటి గతంలో మాజీ మంత్రి ఉండగా మంత్రి మల్లారెడ్డి అటువంటి ఏమైనా ఇబ్బంది కలుగుతావచ్చు కానీ సాధారణ రైతాంగానికి ఎవరికి ఇబ్బంది కలగదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రేషన్ కార్డుకి ఏదైతుందో పరిమితి ఏముంది. మన 6 తడి పంట అయితే 7.5 ఎకరాలు ఉన్నాయి. 2.5 acres కదా సార్. 2.5 ఎకరాలు ఉన్నది. డ్రై ల్యాండ్ 5 acres. వెట్ 2.5 సంథింగ్ ఇది. ఇప్పుడు మన రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు కూడా కొంత అపోహ సృష్టించింది. అసలు రేషన్ కార్డు ఇందులో లేదు. వాస్తవంగా రేషన్ కార్డు అనేది ఇందులో లేకపోవడానికి కారణం ఏంటంటే దిస్ ఈజ్ పిక్డ్ అప్ అవుట్ ఆఫ్ దట్ 7-6 గ్యారంటీస్. వాళ్ళు ఏ లబ్ధి పొందాలన్నా రేషన్ కార్డు అనేది తప్పనిసరి. గత ప్రభుత్వం ఏది ఇస్తుందో గడిచిన 4 సంవత్సరాల కాలం ఒక్క రేషన్ కార్డు జారీ చేయలేదు. ఇలా ప్రభుత్వం ఏది ఇస్తున్నదో స్వయంగా దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పి సూచించినప్పటికీ దాంతో ఏది ఇస్తుందో లబ్ధిదారులు కొంత అసౌకర్యము ఇబ్బంది ఎదురవుతుంది, అపోహలు ఏర్పడుతున్నాయి కాబట్టి అని చెప్పని నిన్న ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని
ఈ రేషన్ కార్డు సంబంధించి కూడా నమూనా ప్రొఫార్మాను జారీ చేశారు. ప్రక్రియ ఇంకొక 20 రోజులు పడుతుంది. బై ది ఎండ్ ఆఫ్ జనవరి మీకు వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఫిబ్రవరిలో ఏదైతుందో సాధ్యమైనంత మేరకు ఈ లబ్ధి ఒనగూర్చాలనే ఒక తలంపుతో ఉన్నది ప్రభుత్వం. మీ ఫిబ్రవరి మాసంలో దీనికి సంబంధించిన ఒక లబ్ధి ఒనగూర్చాలనే తలంపుతోని మేము ముందుకు పోతున్నాం. ఇవాళ దాన్ని గమనంలో తీసుకోవాలి. లేకుంటే కళ్యాణ లక్ష్మి డెఫినెట్లీ మేము కల్పిస్తున్న 1,16,000 రూపాయలకు తోడు ఏదైతుందో ఆడబిడ్డ తుల బంగారం పెట్టాలనేటువంటి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు అని చెప్పారు. డెఫినెట్లీ వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్. మేము 7th డిసెంబర్కి ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డదో, ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి మా ప్రభుత్వం కార్యరూపం ఎప్పుడు వచ్చింది? 7th డిసెంబర్కి వచ్చింది. 7th డిసెంబర్ ఫిబ్రవరి అయితే పెళ్లిళ్ళు అయితే ఎవరు అప్లై చేసుకుంటారో వాళ్ళకి వివాహ ఆర్థిక సహాయం అనేది ఈ 1,00,000 తులతో పాటు తులం బంగారం కూడా సమకూర్చగలుగుతుంది. వీళ్ళ పంపిణీ చేసే చెక్కులు ఏదైతుందో ఈ సంవత్సరం కిందటి పంపిణీ చేస్తుంది. ఇవాళ ఈ 6 మాసాల సంవత్సరం కాలం నిలిపివేసి ఇంతకాలం బడ్జెట్ ఏదైనా కొరతతో ఏదైతే నిలిపివేసి ఇప్పుడు పంపిణీ చేస్తుంది. ఎప్పటి ప్రేయర్ టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందడి ఇవి మేము తప్పకుండా తులం బంగారంతో పాటు మేము అమలు చేస్తామని చెప్పంటున్నాం. విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఆర్థిక సదుపాయం ఏదైతే 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సదుపాయం కల్పించబడుతుందో దాన్ని కూడా కార్యరూపం అది చేస్తాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ మనకు స్టార్ట్ అయిపోయింది మేలో. ఈ లోపల ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఇంటర్ స్థాయికి వెళ్ళి దాన్ని ఆరంభించాలని చెప్పండి. ఎట్లా చేయాలి ఏంటంటే దాన్ని కూడా కమిటీ వేసి ఎట్లా చేయాలో అది కూడా చేస్తామని చెప్పండి. ఏ కార్యక్రమం అయినా కానీ ముఖ్యంగా నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతం త్రాగునీటి సరఫరాకు సంబంధించి మన జగిత్యాల కానీ రాయకల్ కానీ పీర్పుర ప్రాంతం ఉన్నటువంటి ఒక కాంప్రహెన్సివ్ ప్రొటెక్ట్ వాటర్ సప్లై స్కీమ్ ఉమ్మడి రాష్ట్రంలో మనం నిర్మాణం చేపట్టబడి అమలు చేసినటువంటి ఒక సప్లై వాటర్ సప్లై నీటి సరఫరా ఈ మిషన్ భగీరథ నెపంతోనే దీంతో నిలిపేసి వాస్తవంగా మిషన్ భగీరథ అనేది మనకు కొంతమేరకు నీరు అందింపజేస్తున్నా కానీ త్రాగుకు యోగ్యంగా ఉండలేదు. ఐ డోంట్ సే పూర్తిగా నీళ్ళు వస్తున్నామని చెప్పినా, కొంతమేర నీరు వస్తున్నా కానీ త్రాగటానికి యోగ్యంగా ఉండలేవు. ఉండకపోవడం కారణం ఏంటంటే క్లోరినేషన్ ప్రభావం 0 అవుతుంది. ఇట్స్ ఎ డిఫెక్టివ్ ప్రోగ్రామ్. మిషన్ భగీరథ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఎ డిఫెక్టివ్ ప్రోగ్రామ్. మిషన్ భగీరథ పర్పస్ ఏంటి? శుద్ధి చేసినట్టు త్రాగునీటి అందింపచేయాలి. శుద్ధి చేసే త్రాగునీరు అంటే వాటి క్లోరినేషన్ ప్యూరిఫికేషన్ కావాలి. ఈ క్లోరినేషన్ ప్యూరిఫికేషన్ ఒకసారి చేస్తే అది ప్రవాహం 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అంటే ఎక్కువ ఉండదు. ఇట్స్ టెక్నికల్ ఐఎమ్ సేయింగ్. ఇది నేను నా వాచ కాదు. ఇది నీకు డబ్బాలో ప్లాంట్ ఉంది, నీకు జగిత్యాలకు వచ్చేప్పుడు 0 అయిపోతాయి. అక్కడికి వెళ్ళి జగిత్యాల కానీ పురాతన నీరు వస్తుందనుకో ఆ నీళ్ళు వస్తాయి అంతే, క్లోరినేషన్ 0 అవుతుంది. కాబట్టి ఏం చేస్తున్నారు పాపం పేద వర్గాలు అందరూ డబ్బా నీళ్ళు తాగుతారు, కొనుక్కొని తాగుతున్నారు అందరు. ఈ నీళ్ళు వస్తే వాడుకుంటున్నారు, ఇతరత్ర తాగునీటి మినహా ఇతరత్ర వాడుకుంటున్నారు, తాగటానికి వినియోగిస్తలే. ఇప్పుడు మాకు ఒక్కసారి కాంప్రహెన్సివ్ ప్రొటెక్ట్ వాటర్ సప్లైస్ గతంలో నిర్వహించినాయి. అవి మరి రెస్టోర్ అయినట్టయితే దట్ కెన్ బి తాగొచ్చు. అవి తాగిండు గతంలో అవి తాగొచ్చు డైరెక్ట్, అది ప్యూరిఫైడ్ అన్నట్టు. అది మీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నేను సీఎం గారు పాజిటివ్ రెస్పాండ్ అయిపోయి ఇప్పుడు ఈఎన్సీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ విజిట్ జగిత్యాలే కొంచెం మొదటి వారంలో జగిత్యాలి. ఈఎన్సీ ఆర్డబ్ల్యూఎస్ ఏదైతుందో ఈ 3 CPW స్కీమ్స్ సమీక్షించి మనం పునరుద్ధరింపు చేయడానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలని కూడా పరిశీలించబోతుందో. రాబోయే వేసవిలో ఏదైతుందో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా రక్షిత మంచినీరు, శుద్ధి చేయబడ్డ నీరు ఏదైతుందో గ్రామ భగీరథకు సంబంధం లేకుండా భగీరథ అనేది ఏదైతే మనకు పొందలేకపోతుంది అది చేయడం ఇది పేర్కొంది. ఈ లబ్ధిదారు అందరూ కూడా ఇది ఏదైతుందో ఇది ఒక రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కాదు. ఇలా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం నిర్వహించేస్తుంది. ఇది రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం నిర్వహించేస్తుంది. అర్హత ప్రాతిపదికన మరి ఏ లబ్ధికి అవకాశం ఉంటే అర్హత ఉంటే వాళ్ళు ఎవరైనా కానీ ఆ లబ్ధి పొందడం వారి హక్కుగా భావించాలి. ఆ లబ్ధి పొందడం వారి హక్కుగా భావించాలని చెప్పండి. ఇది 6th వరకు ఏదైతుందో వాళ్ళ సపోజ్ పురాతన వాళ్ళకి డేట్ ఇచ్చింది.
బట్ ఇక్కడ కౌంటర్ రేపు కూడా కంటిన్యూ. ఇలా పులాసు పెద్ద గ్రామం 16 కౌంటర్లు పెంచింది. ఇలా 1600 రేషన్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 16 కౌంటర్లు పెంచింది. బట్ అయినా కానీ వీళ్ళు కొంచెం పనులు పోయడం అంత రాకపోతుంది. ఇప్పుడు గతంలోకి ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఒకటే నాడు చేశారు. ఆ దినం ఏదైతే అందరూ అసలు ఇవాళ ఓకి మేము పేరు ఎక్కించుకోకుండా మనం అసలు ఉన్నట్ట లేనట్ట మా పేరు తీసిన తర్వాత భయానికి దేశ పిల్లలు కూడా వచ్చింది.